హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో జొన్న పిండితో ఎంతో సింపుల్గా చేసుకుని 2 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. స్పెషల్ రెసిపీ హెల్తీ జొన్న దోశలు. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్స్కి ఈ జొన్న దోశలు చాలా చాలా మంచివండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే రెగ్యులర్గా చేసుకునే దోశల్లాగే ఈ జొన్న దోశలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 2 కప్పుల జొన్నలు తీసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న జొన్నలని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు తీసుకొని 7-8 గంటల పాటు నాననివ్వాలి. అలాగే మరొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు లేని మినపప్పుని తీసుకున్నానండి. కావాలంటే మీరు ఈ ప్లేస్లో పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులని తీసుకొని ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 5-6 గంటల పాటు నాననివ్వాలి. అలాగే ఈ దోశల కోసం అరకప్పు అటుకులని తీసుకొని శుభ్రంగా కడిగి 1/2 కప్పు నీళ్ళని తీసుకొని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇన్ కేస్ మీరు పల్చటి అటుకులు తీసుకుంటున్నట్లయితే డైరెక్ట్గా పప్పుతో పాటు తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. 7 గంటల తర్వాత చూస్తే పప్పు అలాగే జొన్నలు బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా మనం నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న అటుకులని కూడా తీసుకొని తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే నానబెట్టుకున్న జొన్నలని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇదే బ్యాటర్తో మీరు ఇడ్లీలు చేసుకోవాలి అనుకుంటే జొన్నలని మరీ మెత్తగా కాకుండా రవ్వగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిని కూడా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పిండిని 10-12 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి, పిండి చక్కగా పులిసి ఇలా పైకి పొంగుతుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ బ్యాటర్తో దోశలు వేసుకుందాం. ఈ బ్యాటర్తో మీరు దోశలు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా లేదా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు. దోశలు సాఫ్ట్గా రావడం కోసం దోశలు ఇలా మందంగా వేసుకొని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. దోశని కొద్దిగా కాల్చుకున్న తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు లైట్గా కాల్చుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత దోశ క్రిస్పీగా రావడం కోసం దోశని ఇలా వీలైనంత పల్చగా వేసుకోవాలి. తరువాత పైనుండి కొద్దిగా ఆయిల్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దోశని ఎర్రగా కాల్చుకోవాలి. దోశని ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలా కావలసినన్ని దోశలు వేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశలు రెడీ. రెగ్యులర్గా చేసుకునే రైస్ దోశలే కాకుండా వారానికి ఒక్కసారి ఇలా జొన్న దోశలు చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి, హెల్దీ రెసిపీ కోసం చూసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. స్పెషల్ రెసిపీ జొన్న పిండి పూరీలు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ జొన్న పిండి పూరీలు చేస్తే చేసే ప్రతి పూరీ చక్కగా పైకి పొంగుతుంది. అలాగే పూరీలు ఆయిల్ని పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ జొన్న పిండి పూరీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా?
ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 2 కప్పుల జొన్న పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చ జొన్న పిండిని తీసుకుంటున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు తెల్ల జొన్న పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వాముని తీసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఉప్పు అలాగే వాము వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. అందుకే నేను మీకు చూపించలేకపోయాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. మనం జొన్న పిండితో పూరీలు చేస్తున్నాము కాబట్టి తప్పకుండా హాట్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే పిండిలో పగుళ్ళు ఏర్పడకుండా పిండి స్మూత్‌గా ఉంటుంది. వాటర్‌ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. అప్పుడే పూరీలు ఆయిల్‌ని పీల్చుకోకుండా వస్తాయి. పిండిని ఇలా సెమీ సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత 1, 2 టీ స్పూన్ల ఆయిల్‌ని తీసుకొని పిండికి 2 వైపులా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్‌ని అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పిండిని 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తరువాత పెద్ద నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ చేతిలోనే రౌండ్ బాల్‌లా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొద్దిగా పిండిని ఇలా ఉండల్లా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి రోలర్‌తో ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ పూరీలా రోల్ చేసుకోవాలి. పిండి అంటుకోకుండా మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ పూరీని మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం థిక్‌నెస్‌తో ఒత్తుకోవాలి. ఈ పొడిపిండి ప్లేస్‌లో మీరు ఆయిల్‌ని అప్లై చేసుకొని కూడా పూరీని ఒత్తుకోవచ్చు. ఇలా మీడియం థిక్‌నెస్‌తో ఒత్తుకున్న తరువాత పూరీ పైన ఉండే ఎక్స్‌ట్రా పొడిపిండిని ఇలా చేతితో సెపరేట్ చేసి తీసివేయాలి. ఇలాగే మరొక పూరీని ఒత్తుకుందాం. జొన్న పిండితో పూరీలు చేస్తున్నాము కాబట్టి ఇలా రోల్ చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటే పిండి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పూరీని మరో పక్కన కాగుతున్న వేడి వేడి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. 5, 10 సెకండ్ల తరువాత వేడి వేడి ఆయిల్‌ని ఇలా గరిటెతో పూరీ పైన చల్లుతూ ఉంటే పూరీ ఇలా చక్కగా పైకి పొంగుతుంది. పూరీ ఇలా పైకి పొంగిన తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పూరీని బాగా కాల్చుకోవాలి. పూరీని ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక పూరీని ఫ్రై చేసుకుందాం. పూరీని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పూరీలు ఆయిల్‌ని పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి. మనం పచ్చ జొన్న పిండితో చేస్తున్నాము కాబట్టి ఈ పూరీలు కొంచెం ముదురు రంగులోనే ఉంటాయండి. ఇలాగే పిండి మొత్తాన్ని పూరీలా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండి పూరీలు రెడీ. ఈ జొన్న పిండి పూరీలని వేడివేడిగా పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. లేదంటే మీకు నచ్చిన ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ జొన్న పిండి పూరీలు చేస్తే పూరీలు చక్కగా పైకి పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.